ఒక దైవజనుడుగా ప్రతిష్ఠింపబడిన వానికి, దేవుడు అభిషేకించిన వానికి దేవుడిచ్చే ఆధిక్యత ఎంత గొప్పదంటే, అది భూమి మీద ఏ మనుషునికి కూడా దక్కని ఆధిక్యత. మళ్ళీ చూడటానికి వాడు ఒక బలహీనుడుగా ఏదో సంచి తగిలించుకోనో బైబిల్ చేతిలో పట్టుకొని ఏదో పిచ్చోళ్ళ పోతా ఉంటాడు. కానీ వానికి ఇచ్చిన ఆధిక్యత దేవుడు ప్రత్యేకమైంది. ఒక దైవజనుడు, దైవజనురాలు అనేటువంటి బిడ్డలకు దేవుడిచ్చిన ఆధిక్యత చాలా గొప్పది. నేను అందుకే చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెబుతున్నాను, భూమి మీద ఉన్న పనులన్నిటిలోనికి గొప్ప పని దైవ సేవయే. భూమి మీదున్న జనులందరిలోనికి ధన్యజనులు దైవజనులే. అర్థమైందా? అందుకే సత్యలోపు కొంతైనా దేవుని సేవ చేసి, ఇదిగో నా దాసురాలు నా దాసుడు అనిపించుకొని సస్తే స్తోత్రం, హల్లెలూయా.